నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశం ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్. అసలు ఏంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ప్రతిపక్షాలు ఒక పక్కేమో తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి, అధికార పార్టీ మాత్రం ఇది రైతులకే మేరు, మీ భూములకు రక్షణ అని చెప్తుంది. ఏంటి అసలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటి, దీనివల్ల నష్టమా లాభమా ఏంటిది? ఏమండి, ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రజలకి రక్షణగా ఉండటానికి ఉంటే ప్రజలకి మేలు, ప్రజలకు భక్షకులుగా ఉండాలని నిర్ణయించుకుంటే ప్రజలకి కీడు. అవును, ఇది వెరీ సింపుల్. కేంద్ర ప్రభుత్వం ఈ భూ సంస్కరణలో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ఆలోచిస్తుంది. దానికి ఏంటంటే ఒక వ్యక్తికి ఉన్న ఆస్తిపాస్తులన్నీ కూడా ఒక పాస్బుక్ లాగా లేకపోతే ఒక హెల్త్ కార్డు లాగా ఒకసాటకి తీసుకొచ్చేస్తే ఒక దీంట్లో అతనికి సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు, స్థిరాస్తులు ఏమున్నాయి, ఎక్కడున్నాయి, ఎంత ఉన్నాయి, దానికి సంబంధించి ట్యాక్సులు ఏంటి, ఏం జరుగుతుంది అనేది ఒక అవగాహన పత్రం అనేది ఏర్పడుతుంది ప్రభుత్వానికి కానీ ఆ వ్యక్తికి కూడా. అది ఒక రకంగా మంచిది, ఒక సర్టిఫికేషన్ లాంటిది. అది సపోజ్ ఒక గోల్డ్ ఆర్నమెంట్ కొంటే 24 క్యారెట్ అని మీరు ఎలా గనక సర్టిఫికేషన్ తీసుకుంటారో అది ఒక సర్టిఫికేషన్ లాంటిది. అది మంచి ఉద్దేశంతో పెట్టారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ప్రభుత్వమే భూ కబ్జాదారుగా వ్యవహరిస్తుంది. ఎక్కడెక్కడ ఖరీదైన భూములు ఉంటే దాని మీద వాలిపోతుంది. ప్రజలందరూ కూడా అల్లాడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండే పెద్ద మనుషులకు సంబంధించిన అనుయాయులే ఈ పనులన్నీ చేస్తున్నారు. అది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరీ ఎక్కువగా ఉంది. అది మనం ప్రజలు అనుకుంటుంది కాదు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు బహిరంగంగా చెప్పాడు. ఒక సుబ్బారెడ్డి అని ఒకడు వచ్చాడు, వాడు ఇక్కడ భూ కబ్జాలు చేస్తున్నాడు, అక్కడికి నా భూ జోలికి కూడా వచ్చారు అని ఒక బూతు పదం ఉపయోగించి అది పగలగొడతానన్నాను, ఆ పార్ట్ పగలగొడతానన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా భూ కబ్జాలకి అక్కడి నుంచి ఒక ప్రదేశం నుంచి, అంటే పాలకులు ఎక్కడి నుంచి అయితే ఉన్నారో ఆ ప్రదేశం, ఆ జిల్లాల నుంచి వస్తున్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి, మనం వీటిని ఇట్లాంటి వాటిని సహించకూడదని ఆయనే చెప్పాడు. ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వ్యక్తులు, వైఎస్ఆర్సీపీ వ్యక్తులు రాయలసీమ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో కానీ ఉత్తరాంధ్రలో కూడా ఇలాంటి భూ కబ్జాలు చేస్తున్నారనేది ఆయన చెప్పిన మాట, జరుగుతున్న మాట కూడా. ఇది అందరూ బాధితులే, దీనికి చిన్న పెద్ద అని ఎవరు లేరు. విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూడా ఇలాంటి కిడ్నాప్కి బాధితుడయ్యి వాళ్ళ ఆస్తులు రాయించుకోవడానికి ప్రయత్నించారు. అసలు ఎలక్షన్కి ముందు ప్రచారం జరుగుతున్న సమయంలోనే వైజాగ్లో ఒక ఫార్మసిస్ట్ ఇంటికి, ఒక పారిశ్రామికవేత్త ఇంటికి లుంగీలు పైకి కట్టుకుని మారణాయుధాలు పట్టుకుని వెళ్ళిన దృశ్యాలు, ఇది ఆస్తుల్ని కబ్జా చేయటానికి అవి రికార్డు, సీసీ కెమెరాలో కూడా రికార్డు అయినాయి. ఇలాంటి అనేకం జరిగినాయి. తర్వాత ఒక తహసీల్దార్ కూడా అక్కడ మర్డర్ అయ్యాడు వైజాగ్లో, ఇలాంటి భూ కబ్జా అంశాల్లోనే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ని తీసుకొచ్చి ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ అనే ఒక అతన్ని నామినేట్ చేసి అతను నిర్ణయిస్తాడు. సపోజ్ ఆ భూమి ఎవరిది అనేది అతను మాత్రమే నిర్ణయించగలడు. దాని మీద సివిల్ కోర్టులకు వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. ఈయన ఫిర్యాదులుండా ఎవరైతే అక్రమం చేశాడో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన కనుక అది సరి చేయకపోతే మీరు హైకోర్టుకి వెళ్ళాలి తప్ప మళ్ళీ ఇంకే కోర్టుకి వెళ్ళటానికి లేదు. హైకోర్టుకి వెళ్ళటం అంటే చిన్న అంశం అండి. మొన్న ప్రభుత్వమే చెబుతుంది కదా ఎన్ని లక్షలు ఇవ్వాలో ఫీజులు, కోట్ల రూపాయలు. అది కాకపోతే ఇక సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళాలి. ఆల్రెడీ అసలు బ్రిటిష్ టైం నుంచి ఉన్న భూ సంస్కరణలకు సంబంధించిన చట్టాలు దాదాపు 30 రికార్డులు ఉన్నాయండి. 30 రికార్డులు ఉన్నాయే ఫోర్జరీలు చేస్తున్నారు. ఇంత పగడ్బందీ బందోబస్తు ఉంటే అక్కడ మీకు ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా ఇప్పుడు మీ చేతిలో ఉండదు, ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ దగ్గరే ఉంటుంది. తర్వాత మీరు ప్రతి పేజీ మీద సిగ్నేచర్ చేయాల్సిన అవసరం లేదు, డిజిటల్ సిగ్నేచరు. ఒక సిగ్నేచర్ చేశారంటే డిజిటల్ సిగ్నేచర్ ఎన్ని డాక్యుమెంట్లకైనా వాడుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మీకు ఫోటోలు తీస్తున్నారు డైరెక్ట్గా ఎస్ఆర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు అమ్మే వ్యక్తి, కొనే వ్యక్తి ప్రజెంట్ అవ్వాలి. వాళ్ళ ఆధార్ కార్డులు చూపించాలి, ఓటర్ ఐడి కార్డులు చూపించాలి, రెసిడెన్షియల్ ప్రూఫ్ చూపించాలి. ఇన్ని ప్రూఫ్లు చూపిస్తే కూడా అనేక వివాదాలు వస్తున్నాయి, అనేక మోసాలు కూడా జరుగుతున్నాయి. తర్వాత అన్నీ అయిన తర్వాత మీతో ఒక నల్ల ప్యాడ్ మీద ఏలు ముద్రలు తీసుకుని
అమ్మినాళ్ళు కొన్నాళ్ళు రికార్డులు వేస్తారండి. ఎప్పుడన్నా తేడా వస్తే ఈ సిగ్నేచర్సే కాకుండా వేలు ముద్రలు అయితే మారవు కదా. అవును. ఇది స్థిరస్థాయిగా ఉండిపోద్ది. ఆ రికార్డు తీసి ఆ వేలు ముద్రలు కూడా పోల్చుకునే అవకాశం ఉంది వివాదాలు వచ్చినప్పుడు కోర్టుల్లో కానీ లేకపోతే ఎక్కడైనా కూడా. ఇంత 30 రికార్డులు తహసీల్ ఆఫీసులో కానీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఉన్నవన్నీ కూడా 4 గీసుకోవడానికి కూడా పనికిరాని పరిస్థితి వస్తుంది. అంటే ఇన్ని ప్రూఫ్లు కాదని చెప్పి ఒక డిజిటల్ దాని మీద ఒక వ్యక్తి మీద ఆధారపడితే ఆ వ్యక్తి కనుక అధికార పార్టీ చేతిలోకి అమ్ముడుపోయే, ప్రభుత్వం నియమించే వ్యక్తి వాళ్ళు ఎవరి చేతి, ఇప్పుడు మీది భూమి అండి, నాకు ప్రభుత్వంలో పలుకుబడి ఉందండి, సుధాకర్ కాదు దుర్గా కుమార్దని ఆయన చెప్పాడు అనుకోండి, రాసేసాడు అనుకోండి, రాసిన 90 రోజుల లోపల మీరు చూసుకుని ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పాలి. మన దేశంలో మనకున్న వ్యవస్థలో ప్రతిసారి వెళ్ళి ఎవరైనా నా భూమి నాకుందా లేదా అని ఎవడన్నా చూసుకుంటాడండి. ఇప్పుడు సపోజ్ మా తాతల నుంచి వస్తున్న భూములు ఉన్నాయి, నేను వెళ్ళి మా ఊళ్ళో ప్రతి 90 రోజులకి లేకపోతే 50 రోజులకి వెళ్ళి రిజిస్టర్లో చూసుకోగలుగుతానా? 90 రోజుల తర్వాత వస్తే నీ గడువు తీరిపోయింది సుధాకర్దేనంటే ఎట్లా అవుద్దండి? అలాంటి సిస్టమ్ని ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత సివిల్ కోర్టుల్లో అసలు ఎక్కడ కూడా వీటిని తీసుకోవడానికి కూడా వాళ్ళకి అధికారం లేదు. అసలు మామూలుగా ఇట్లాంటి సివిల్ కోర్టులో చిన్నవి అంటే కరెక్ట్ అయిన అన్నీ ఉన్నా కూడా ఏమైనా చిన్న చిన్న వివాదాలు కూడా అనేకం వస్తున్నాయి, లక్షల్లో వస్తున్నాయి. ఇక ఈసారి ఇన్ని గేట్లు ఎత్తేసారనుకోండి, ఇక గతంలో ఉన్న అది అడంగల్స్ 120B ఫామ్ ఇవన్నీ ఉంటాయి కదా దీనికి సంబంధించి 1B అడంగల్ ఇవన్నీ కూడా ఏమీ పనికిరావంట. పహాణీలు ఏది పనికిరానప్పుడు మనం ఎట్లా అని ప్రూవ్ చేసుకుంటామండి ఏ వ్యక్తి అయినా. తర్వాత అది ఇంకోటి ఏంటంటే అతను గవర్నమెంట్ ఆఫీసరు సింగిల్ పర్సను, పని అదేమన్నా ఒక కమిషన్ లాగా 3 సభ్యులు ఉంటారా? అది ఉండదు. పని గతంలో ఆధారాలని కన్సిడరేషన్లోకి తీసుకుంటారా? గత ఆధారాలు ఇక్కడ పనికిరావు. అతను ఎవరి పేరు మీద ఉంటే 90 రోజుల లోపల కనుక ఏమైనా అభ్యంతరాలు ఉంటే రావాలి, లేదనుకోండి ఇక 90 రోజుల తర్వాత వివాదమే కది. ఇక అతను కనుక ఎవరికి ఫేవర్ ఇస్తే వాడికే కాదు, ప్రూవ్ చేసుకోవాల్సిన వ్యక్తి ఎవడైతే ఓనర్ ఉంటాడో వాడు ప్రూవ్ చేసుకోవాలి, బాధ్యత అతని మీద పడింది. అతని మాట విన్నప్పుడు మళ్ళీ వెళ్తే హైకోర్టులో ఎన్నాళ్ళు పడుతుందంటే తరాలు పడతాయి. ఇప్పటికే కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ. సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఇదంతా కూడా ఒక కుట్రపూరితమైన ఇదేనండి. తర్వాత ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసినప్పుడు గతంలో లాగా మీకు ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా మీకు ఇవ్వరు. ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా గవర్నమెంట్ దగ్గరే ఉంటుందంట. జిరాక్స్ కాపీ ఇస్తారు. ఆ జిరాక్స్ కాపీలు పెట్టుకుని ఎన్ని మోసాలకైనా పడవచ్చు కదండి. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ ఎవరి చేతిలో లేదు కాబట్టి జిరాక్స్ మీద నమ్మాలి. ఇప్పుడు పొద్దున ఒకటి అమ్ముతాడు, మధ్యాహ్నం ఒకటి అమ్ముతాడు, సాయంత్రానికి ఒకటి అమ్ముతాడు. అదే కదా ఒక స్థిరమైన ఆధారం అంటే అదే ఎవరికైనా. కాబట్టి ఆ జిరాక్స్తో ఎన్ని మోసాలైనా చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కూడా ఒకటి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దాన్ని స్కాన్ చేయడానికే దాదాపు ఒక 36 గంటలు 48 గంటలు పడుతుందండి. ఇవాళ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మనకి ఒరిజినల్ ఇస్తున్నారు. అప్పుడు లోపల వాళ్ళు స్కాన్ చేసుకుని రికార్డులో భద్రపరుస్తున్నారు. అసలు ఇప్పుడు ఆ స్కాన్ చేసే పని లేదు, అది మనకు వచ్చే పని లేదు. కేవలం ఎవరినన్నా నమ్మి వాళ్ళు జిరాక్స్ కాపీ మీద ఆస్తిపాస్తుల లావాదేవీలు జరుగుతాయంటే కొనగలుగుతారా? ధైర్యం ఉంటుందా? ఎన్ని మోసాలైనా జరగవచ్చు. అదే కనుక గతంలో అంటే సపోజ్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఒకటే ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే రికార్డ్ అగ్రిమెంట్ అవుతారో అగ్రిమెంట్ అయినప్పుడు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ని చూసి బేస్ చేసుకుని దాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుని అమౌంట్ ఇస్తారు, కొంతవరకు ఇచ్చి తర్వాత మిగిలిన అమౌంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఏదో ఒక ఆధారం వాళ్ళది కొనేవాడి చేతిలో కూడా ఉంటుంది. పెద్ద పెద్ద డీల్స్ జరిగేటప్పుడు పెద్దదైనా చిన్నదైనా ఎవరైనా రైతే కదండి. సపోజ్ ఒక 30 సెంట్లు కొనుక్కునే రైతుకి అతనికి జీవితంలో మొత్తం సంపాదించింది పెట్టే కదా కొనుక్కుంటాడు. అట్లాగే ఒక 100 ఎకరాలు కొనే పెద్ద ఆసామి. అట్లా ఎవరికైనా కూడా అది జిరాక్స్ కాపీ మీద ఆధారపడి కొనగలగటం అనేది ఎంత మోసపూరితానికి అవకాశం ఉందో మీరు ఆలోచించండి. అది ప్రభుత్వం ఎందుకు చేస్తుందంటే ఇలాంటి పనులు ప్రజలకి వాళ్ళ ఆస్తి మీద కూడా వాళ్ళకి హక్కు లేకుండా చేసి కేవలం ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద బతికే పరిస్థితికి తీసుకొస్తుంది. ఇదొక నియంతృత్వం అన్నమాట. గతంలో కమ్యూనిస్ట్ పార్టీ దేశాల్లో ఉండేదని విన్నాం. సపోజ్ ఏదైనా ప్రభుత్వానికి భూమి కావాలంటే తీసేసుకోవచ్చు, అంతేగాని ఎవరిని అడగాల్సిన పని లేదు. ఇప్పుడు దాదాపు అదే పరిస్థితి. ఇలాంటి చట్టాలు కనుక నల్ల చట్టాలు కనుక అమలైతే ప్రజల మీద అసలు ఏ రకమైనటువంటి పరిస్థితి వస్తుందంటే కొట్టుకు చేస్తారండి. తర్వాత ఇప్పుడు అనేక సార్లు వాళ్ళు ఇన్ని ఆధారాలు ఉంటే కూడా సరిగ్గా అధికారులు పనిచేయకపోవటం వలన కుటుంబాలు ఆత్మహత్య చేసుకుంటున్నాయి. వీటిని రుజువు చేసుకోలేక ఆఫీసుల చుట్టూ తిరగలేక కోర్టుల చుట్టూ తిరగలేక ఉన్న కొద్దిపాటి ఆస్తి ఇట్లాంటి వివాదాల్లో అనవసరంగా చిక్కుకుని
అది ఇంకా రేపు ఎంత అశాంతి ఏర్పడుతుందో సమాజంలో మీరు ఆలోచించండి. ప్రభుత్వం చెప్తే నువ్వు కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. అంటే వ్యక్తుల్ని శాసించడానికి ఇది ఒక ఆయుధం. కుటుంబాలకి ఎక్కడికి వెళ్ళటానికి ఆధారాలు కూడా లేవు. గతంలో ఉంటే పెద్ద మనుషులు అన్న ఊళ్ళో ఉండి చెప్పేవాళ్ళు, అది కాదురా ఇది ఇది అని. ఇవాళ ఎవరి దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండదు. హైకోర్టు తప్ప ఇంకొక కోర్టుకి వెళ్ళే అవకాశం లేదు. హైకోర్టు లాయర్ల ఫీజులు కానీ, అక్కడ కట్టే కోర్టు ఫీజు కానీ మామూలుగా ఉంటుందా సుధాకర్ గారు? ఈ చాలా దారుణమైన పరిస్థితి. ఇలాంటి చట్టాలే కనుక వచ్చే ప్రభుత్వాలు కనుక ఎవరిని ఎన్నుకుంటే అది మన నెత్తిని మనం మేకులు కొట్టుకున్నట్టే అవుతుంది. ఇది చాలా కుట్రపూరితమైన ఆలోచన, ప్రజల్ని కాళ్ళ కింద పెట్టి నొక్కి పెట్టడానికి చేస్తున్న ఆలోచన. ఇది కనుక అమలైందంటే మాత్రం చాలా అశాంతి, అల్లకల్లోలమే.